శ్రీమాత్రే నమః. శ్రీ బ్రహ్మాది సర్వదేవతాభ్యో నమః. శ్రీ విష్ణవే నమః. ఈరోజు ఒక అద్భుతమైన అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం గురించి తెలుసుకోబోతున్నాము. ఈనాటి కూర్మావతారం కథాగమనంలో ఒక అత్యంత దివ్యమైన సందర్భం వస్తుంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పరమాత్ముని విరాట్ స్వరూపాన్ని దర్శించి చేసిన ఒక మహిమాన్విత స్తుతి అది. సంప్రదాయంలో ఈ స్తుతికి విశేషమైన స్థానం ఉంది. అనేక మంది మహానుభావుడు దీనిని వేదోక్త పురుష సూక్త భావ ప్రకాశకమైన స్తోత్రంగా వర్ణించారు. మీకు వేదాలలో ఉన్న పురుష సూక్తం గురించి తెలిసే ఉంటుంది. పరశురామునికి పుష్కరుడు ఒక సందర్భంగా ఒకే ఒక్క మంత్రం అన్ని రకాల ఫలితాలు అందించే శక్తి కలిగింది. ఏకం మంత్రం సమాచక్ష్వ సర్వకర్మకరం శివం. అలాంటి మంత్రమే పురుష సూక్తమని వివరిస్తాడు. సర్వాన్ కామాన్ అవాప్నోతి యాన్ కాంశ్చిన్మనసేచ్ఛతీహ సర్వకల్మష నిర్ముక్తో యథేష్టాం లభతే గతిం. ఆ విరాట్ పురుషుని అభివర్ణించే ఈ పురుష సూక్తాన్ని ఎవరైతే తగిన విధంగా ఉపాసిస్తారో వారికి ఉన్న అన్ని రకాల పాపాలు, రకరకాలుగా సంక్రమించిన దోషాలు తొలగిపోవడమే కాకుండా వారు ఏ మంచి కోరికతో ఆరాధిస్తారో ఆ కోరిక తప్పక నెరవేరుతుంది అని ఈ పురుష సూక్త మహాత్మ్యను వివరిస్తారు. ఈరోజు మనం తెలుసుకోబోయే శ్రీమద్ భాగవతంలోని బ్రహ్మకృత విరాట్ పురుష సూక్త స్తుతి గురించి. అత్రైవ సహస్రశీర్ష పురుష ఇది వేదోక్త పురుష సూక్తార్థస్య ప్రపంచః యథా పురుష సూక్తే భగవతో విశ్వరూపత్వం వర్ణితం తథైవ అత్ర బ్రహ్మణా కృతస్తుతౌ తస్యైవ విభూతిః ప్రకాశిత అథక్సా సామ్యాత్ పురుష సూక్త తుల్యా జ్ఞేయ. అనగా పురుష సూక్తంలో వేదప్రోక్తమైన భగవంతుని విశ్వరూప వర్ణన ఎలా ఉందో అచ్చం అలాగే బ్రహ్మదేవుడు చేసిన ఈ స్తుతిలో కూడా భగవంతుని విభూతులు ప్రకాశించబడ్డాయి. కాబట్టి ఇది పురుష సూక్తంతో సమానమైన ఫలితాన్ని ఇచ్చేదిగా గ్రహించాలి అని చెప్పారు. వేద మంత్రాలను పఠించడానికి నియమితమైన గురుముఖాధ్యయనం, స్వరశుద్ధి మరియు శిక్షా నియమాలు అవసరం. కానీ ఇది వేదమంత్రం కాదు, ఇది పురాణోక్త స్తోత్రం. ఈ స్తోత్రం పురాణోక్తమైనది కావటం వల్ల కుల, మత, లింగ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో దీనిని పఠించవచ్చు, ఫలితాన్ని పొందవచ్చు. వర్ణించల్లవి కానీ గొప్ప ఫలితాలు అందించే ఈ స్తోత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. మాంగళ్యమేతత్ పరమం పవిత్రం సంసార దుఃఖోఘ వినాశకారి. ఈ స్తోత్రాన్ని తగిన విధంగా సాధన చేస్తే మొదట సాధకులు తమ తమ దోషాలు, పాపాలు పోగొట్టుకుని పవిత్రులవుతుంటారు. సంసార దుఃఖాలు తొలగిపోతాయి. వారు కోరుకునే అన్ని రకాల శుభాలు, శుభకార్యాలు జరుగుతాయి. ఆ పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. వేదంతో సమానం ఏది కాదు. ఈ స్తోత్రం అంతగా గొప్ప ఫలితాలు అందించే స్తోత్రమని వ్యాసుల వారు సర్వజనుల కోసం ఇలాంటి మహిమాన్విత గొప్ప స్తోత్రాన్ని అందించారన్నది మనం గ్రహించాలి. ఇక ఈ స్తోత్రాన్ని ఉపయోగించుకునే విధానాలు చూద్దాం. 1. ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే పాపాలు తొలగుతుంటాయట. 2. ఈ స్తోత్రంలోని ఒక్కో శ్లోకం చదివి శ్రీ విష్ణవే నమః అని పరమాత్మైన ఆ శ్రీమన్నారాయణునికి తర్పణాలు వదిలితే వంశపారంపర్యంగా వస్తున్న రుణాలు, దోషాలు తొలగిపోతాయట. బంధాల నుంచి విముక్తి కలుగుతూ ఆ పరమాత్మ కటాక్షం కలుగుతుంది. 3. ఈ స్తోత్రంలోని ఒక్కో శ్లోకం చదివి శ్రీ విష్ణవే నమః అంటూ ఒక్కో ఫలం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట. 4. అలాగే పుష్పాలు సమర్పిస్తే మనలో ఉన్న చెడు గుణాలు, చెడు అలవాట్లు తొలగిపోతూ సన్మార్గం వైపు ప్రయాణిస్తారుట. 5. ఈ స్తోత్రంతో భగవంతునికి అభిషేకం చేస్తే పాపాలు తొలగిపోయి ఆత్మ చుట్టూ పేరుకున్న మాలిన్యాలు తొలగిపోతాయట. 6. ఆవాహనేన శతక్రతు ఫలం లభేత్. ఎవరైతే ఇందులో ఉన్న ఒక్కో శ్లోకం చదువుతూ శ్రీ విష్ణవే నమః అంటూ హృదయంలో ఆ పరమాత్మను ఆవాహనం చేసుకుంటూ ఉంటే 100 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందిట. 7. ఆసనేన చక్రత్వం లభతే. ఒక్కో శ్లోకం చెబుతూ శ్రీ విష్ణవే నమః అంటూ తమ హృదయ సింహాసనంలో ప్రతిష్ఠించుకుంటే ఇంద్రత్వం లభిస్తుందిట. అంటే అధికారం, పదవులు, గొప్ప కీర్తి, గౌరవం లభిస్తాయట. 8. వస్త్రేణాయుష్య వర్ధనం. ఒకవేళ ఎవరైనా ఇదే విధంగా శ్రీ విష్ణవే నమః అంటూ ఆ పరమాత్మకు వస్త్రాలను సమర్పిస్తూ ఉంటారో వారికి ఆయుష్ వృద్ధి చెందుతుందట. 9. గంధర్వత్వం గంధేన. ఇలాగే ఆ పరమాత్మకు చక్కని శ్రీగంధం సమర్పిస్తే సంగీత రంగంలో ఉన్నవారు చక్కని అభివృద్ధి సాధిస్తారట. 10. పుష్పై పుణ్యమవాప్నుయాత్. పుష్పాలు సమర్పిస్తే గొప్ప పుణ్యం లభిస్తుందట. 11. మృత్యు వినాశనోదీప్య. ఈ స్తోత్రంలోని ఒక్కో శ్లోకం చదువుతూ ఒక్కో దీపాన్ని ఆ పరమాత్మకు సమర్పిస్తే అపమృత్యు దోషాలు, గండాలు తొలగిపోతాయట.
12. నైవేద్యం వివిధం సర్వకామ ప్రాప్త్యే. ఇలాగే రకరకాల నైవేద్యాలు సమర్పిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయట. 13. తాంబూలేన రూపం. అందాన్ని కోరుకునేవారు ఇలా తాంబూలం సమర్పించాలి. 14. ఇలా ఒక్కో శ్లోకం చదువుతూ శ్రీ విష్ణవే నమః అంటూ ప్రదక్షిణలు చేస్తే అనంతమైన ఫలితం లభిస్తుంది. ఇంకా అనేక విధానాలు, అనేక రకాల ఫలితాలు లేదా కామ్యాలు కనిపిస్తాయి. సమయాభావం వల్ల ఇక్కడ కొంతవరకే వివరించడం జరిగింది. ఇంతకు ముందే చెప్పినట్లుగా వర్ణించనలవి కానీ ఫలితాలను అందించే మహాత్మ్యం కలిగిన స్తోత్రం ఇది. ఈ స్తోత్రం భోగము మోక్షము రెండూ ప్రసాదించే దివ్య భాగవత స్తుతి. ఇది మన జీవితాన్ని పవిత్రం చేస్తుంది. మన జీవితాలలో ఆ పరమాత్మ దివ్య అనుగ్రహం కలిగేలా చేసి అమృతమయం చేస్తుంది. సరి అయిన దారి చూపుతూ ఆనందాల గమ్యం వైపు నడిపిస్తుంది. ఈ మహిమాన్వితమైన బ్రహ్మకృత విరాట్ పురుష స్తుతి మహాత్మ్యాన్ని స్మరించుకుంటూ ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ ఇప్పుడు మొదట ఈ స్తోత్రం వచ్చిన కథా సందర్భమైన కూర్మావతారం 3వ ఎపిసోడ్లోకి ప్రవేశిద్దాం. ఎప్పుడైనా భాగవత కథను శ్రవణం చేసి స్తోత్రపారాయణం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుందని సాధకులు చెబుతుంటారు. కథను వివరించే సందర్భంగా కొన్ని శ్లోకాలు మాత్రమే స్తోత్రంగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ వీడియో చివరిలో పూర్తి స్తోత్రం ఉంది. సాధనకు ఉపయోగపడేది ఈ స్తోత్రంనే. ఇక ప్రారంభం చేద్దాం. స్వస్తి శుభం భవతు. శ్రీ విష్ణవే నమః. శ్రీ బ్రహ్మాది సర్వదేవతాభ్యో నమః. శ్రీమాత్రే నమః. దుర్వాస మహర్షి శాప ప్రభావంతో ఐశ్వర్యం, తేజస్సు, బలం అన్నీ కోల్పోయిన దేవతలు రాక్షసుల చేతిలో పరాజయం పొందారు. స్వర్గలోకం తమ అధీనంలో లేకుండా పోయింది. అమరావతి వైభవం కనుమరుగైంది. నందనవనాలు నిశ్శబ్దమయ్యాయి. దేవతల ముఖాల్లో నిరాశ, హృదయాల్లో భయం, భవిష్యత్తుపై అనిశ్చితి. అలాంటి క్లిష్ట సమయంలో నిశాంయైతత్సురగణ మహేంద్రవరుణాదయ నాధ్యగచ్చన్ స్వయం మంత్రయంతో వినిశ్చయం. తమ పరిస్థితులను చూసి మహేంద్రుడు, వరుణుడు మొదలగు దేవతాగణములు తమలో తామ సలహా సంప్రదింపులను చేస్తూ ఆలోచించిరి. అయినను వారికి ఆ పరిస్థితి నుండి బయటపడే ఉపాయము తోచలేదు. అప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్న దేవతలు సృష్టికర్త అయిన పరమేష్ఠి మాత్రమే తమకు దిశానిర్దేశం చేయగలడని నిశ్చయించుకున్నారు. మన తేజస్సు కోల్పోయాము. ఆ బ్రహ్మదేవుడే మనల్ని రక్షించాలి. అవును ప్రభు, ఆయన పాదపద్మాలే శరణ్యం, మమ్మల్ని రక్షించండి. తర్వాత ఆర్తితో ఆ దేవతలందరూ బ్రహ్మలోకానికి బయలుదేరారు. ఆ బ్రహ్మసభలో ప్రవేశించి ఆ సృష్టికర్తకు భక్తితో ప్రణమిల్లారు. తతో బ్రహ్మసభాం జగ్ముర్మేరోర్మూర్ధని సర్వసః సర్వం విజ్ఞాపయాంచక్రుః ప్రణతాః పరమేష్ఠినే. ఇలా సకల జగత్కర్తైన ఆ బ్రహ్మదేవుని పాదపద్మాలకు తమ పరిస్థితి వివరించి భక్తితో ప్రణమిల్లి, ఓ కమలాసన, దుష్టశక్తుల పీడన నుండి మమ్మలను కాపాడి మాకు పూర్వ వైభవాన్ని ప్రసాదించమని దీనంగా వేడుకున్నారు. దేవతల దీనస్థితిని చూసిన బ్రహ్మదేవుడు కొంతసేపు దివ్య దృష్టితో వారి పరిస్థితినంతా గమనించాడు. దేవతలు పరాజయం పొంది ప్రాభావాన్ని కోల్పోవటం, రాక్షస శక్తులు విజృంభించటం, యజ్ఞయాగాదులు క్షీణించటం ఇవన్నీ దర్శించాడు. ఆ తర్వాత మృదువుగా ఇలా అన్నాడు, దేవతలారా, నేను కూడా కాలస్వరూపుడైన పరమాత్మ ఆజ్ఞకు లోబడిన వాడినే. ఈ సంకటాన్ని తొలగించగలిగేది జగన్నాథుడైన శ్రీమన్నారాయణుడు మాత్రమే. మనమందరం కలిసి ఆయన వద్దకు వెళ్ళి శరణు వేడుదాం రండి అంటూ బ్రహ్మదేవుడు ముందుండగా దేవతలందరూ వైకుంఠానికి చేరుకున్నారు. అక్కడ మనస్సులు ఏకాగ్రం చేసి పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువును అత్యంత మహిమాన్వితమైన అద్భుతమైన స్తోత్రంతో స్తుతించటం ప్రారంభించారు.
వర్ణించనలవి కాని గొప్ప ఫలితాలను, కోరిన కోరికలను ప్రసాదించేది, సమస్త పాపాలను పోగొట్టేది వేదంలో పురుష సూక్త రూపమైన స్తోత్రమిది. అవిక్రియం సత్యమనంతమాద్యం గుహాశయం నిష్కలమప్రతర్క్యం మనోగ్రయాణం వచసా నిరుక్తం నమామహే దేవవరం వరేణ్యం. విపశ్చితం ప్రాణమనోధియాత్మనా అర్థేంద్రియాభాసమనిద్రమవ్రణం ఛాయాతపౌ యత్ర న గృధ్రపక్షౌ తమక్షరం ఖం త్రియుగం ప్రజామహే. అజస్య చక్రం త్వజయేర్యమాణం మనోమయం పంచదశారమాసు త్రినాభివిద్యుచ్చలమష్టనేమి యదక్షమాహుస్తమృతం ప్రపద్యే. ఏకవర్ణం తమసః పరం తదలోకమవ్యక్తమనంతపారం ఆసాంచకారో పశుపర్ణమేనం ఉపాసతే యోగరథేన ధీరా. నయస్య కశ్చాతితి తర్తి మాయాం యయా జనో ముహ్యతి వేదనార్థం తం నిర్జితాత్మాత్మగుణం పరేశం నమామి భూతేషు సమం చరంతం. ఇమే వయం యత్ప్రియయైవ తన్వా సత్వేన సృష్టా బహిరంతరావిః గతిం న సూక్ష్మాం ఋషయశ్చ విద్మహే కుతో సురాద్యా ఇతర ప్రధానా. పాదౌ మహీయం స్వకృతైవ యస్య చతుర్విధో యత్ర హి భూతసర్గః స వై మహాపూరుష ఆత్మతంత్రః ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతిః. దేవతల ప్రార్థనలతో దిక్కులు మారుమ్రోగుతున్నాయి. బ్రహ్మోవాచ అవిక్రియం సత్యమనంతమాద్యం గుహాశయం నిష్కలమప్రతర్క్యం మనోగ్రయాణం వచసా నిరుక్తం నమామహే దేవవరం వరేణ్యం. విపశ్చితం ప్రాణమనోధియాత్మనా అర్థేంద్రియాభాసమనిద్రమవ్రణం ఛాయాతపౌ యత్ర న గృధ్రపక్షౌ తమక్షరం ఖం త్రియుగం ప్రజామహే. అజస్య చక్రం త్వజయేర్యమాణం మనోమయం పంచదశారమాసు త్రినాభివిద్యుచ్చలమష్టనేమి యదక్షమాహుస్తమృతం ప్రపద్యే.
एकवर्णं तमसः परं तदलोकमव्यक्तमनन्तपारम् आसाञ्चकारोपसुपर्णमेनम् उपासते योगरथेन धीरा न यस्य कश्चातिति कर्ति मायां यया जनो मुह्यति वेदनार्थम् तं निर्जितात्मात्मगुणं परेशम् नमामि भूतेषु समं चरन्तम् इमे वयं यत्प्रिययैव तन्वा सत्त्वेन सृष्टा बहिरन्तराविः गतिं न सूक्ष्मां ऋषयश्च विद्महे कुतो सुराद्या इतर प्रधाना पादौ महीयं स्वकृतैव यस्य चतुर्विधो यत्र हि भूतसर्गः स वै महापुरुष आत्मतन्त्रः प्रसीदतां ब्रह्म महाविभूतिः अम्भस्तु यत्रेत उदारवीर्यं सिद्ध्यन्ति जीवन्त्युत वर्धमाना लोकास्त्रयोत्थाखिललोकपालाः प्रसीदतां ब्रह्म महाविभूतिः सोमं मनो यस्य समामनन्ति दिवौकसां वै बलमन्दायुः ईशो नगानां प्रजनः प्रजानां प्रसीदतं नः स महाविभूतिः अग्निर्मुखं यस्य तु जातवेदा जातः क्रियाकाण्डनिमित्तजन्मा अन्तः समुद्रेऽनुपचन् स्वधातु प्रसीदतां नः स महाविभूतिः यच्चक्षुरासीत्तरणिर्देवयानं त्रयीमयो ब्रह्मणयेषधिष्ठ्यम् द्वारं च मुक्तेरमृतं च मृत्युः प्रसीदतां नः स महाविभूतिः प्राणादभूत्यस्य चराचराणां प्राणः सहो बलमोजश्च वायुः अन्वास्मसम्राजमिवानुगावयम् प्रसीदतां नः स महाविभूतिः श्रोत्रादिशो यस्य हृदश्च खानि व्रजद्निरेखं पुरुषस्य नाभ्या प्राणेन्द्रियात्मासु शरीरकेतं प्रसीदतां नः स महाविभूतिः बलान् महेन्द्रस्त्रिदशा प्रसादात् मन्योर्गिरीशोऽधिषणाद्विरिञ्चः खेभ्यश्च छन्दांसृषयो मेघ्रदः कः प्रसीदतां नः स महाविभूतिः श्रीर्वक्षसः पितरश्चायया सन्धर्मः स्तनादितरिपृष्ठतो भूत् यौ यस्य शीक्ष्णो अप्सरसो विहारा प्रसीदतां नः स महाविभूतिः विप्रो मुखं ब्रह्म च यस्य गुह्यम् राजन्यासीद्भुजयोर्बलं च ऊर्वोर्विडोच्योऽङ्घ्रिरवेदशूद्रौ प्रसीदतां नः स महाविभूतिः लोभोधरात् प्रीतिरुपर्यभूद्युतिर्नस्तः पशव्यस्पर्शेण कामः भ्रुवोर्यमः पक्ष्मभवस्तु कालः प्रसीदतां नः स महाविभूतिः द्रव्यं वयः कर्म गुणान् विशेषम् यद्योगमाया विहितम्
विभूतिः नमोऽस्तु तस्मा उपशान्तशक्तये स्वराज्यलाभ प्रतिपूरितात्मने गुणेषु मायारचितेषु वृत्तिभिः न सज्जमानाय नभस्वदूतये सत्वं नो दर्शयात्मानमस्मत्करणगोचरम् प्रपन्नानां दिदृक्षूणां सस्मितं ते मुखाम्बुजम् तैः स्वेच्छाधृतैरूपैः काले काले स्वयं विभो कर्म दुर्विषहं यन्नो भगवांस्तत्करोति क्लेशभूर्यल्पसाराणि कर्माणि विफलानि वा देहिनां विषयार्थानां न तथैवार्पितं त्वयि नावमः कर्मकल्पोऽपि विफलायेश्वरार्पितः कल्पते पुरुषस्यैव स ह्यात्मादयितो हितः यथा हि स्कन्धशाखानां तरोर्मूलावसेचनम् एवमाराधनं विष्णो सर्वेषामात्मनश्च हि नमस्तुभ्यमनन्ताय दुर्वितर्क्यात्मकर्मणे निर्गुणाय गुणेशाय सत्त्वस्थाय च साम्प्रतम् ब्रह्मोवाच अजातजन्मस्थितिसंयमाय अगुणाय निर्वाणसुखार्णवाय अणोरणिम्ने परिगण्यधाम्ने महानुभावाय नमो नमस्ते रूपं तवैतत्पुरुषर्षभेजम् श्रेयोरर्थिभिर्वैदिकतान्त्रिकेन योगेन धातः सहनस्त्रिलोकान् पश्याम्यमुष्मिन्नु विश्वमूर्तौ त्वय्यग्रासि त्वयि मध्यासि त्वय्यन्तासि विदमात्मतन्त्रे त्वमादिरन्तो जगतोऽस्य मध्यं घटस्य मृत्स्नेव परस्मात् त्वं माययात्माश्रयया स्वयेदं निर्माय विश्वं तदनु प्रविष्टः पश्यन्ति युक्ता मनसा मनीषिणो गुणव्यवाये तप्यगुणं विपश्चितः यथाग्निमेधस्य मृतं च गोषु भुव्यन्नमं बुध्यमने च वृत्तिं योगैर्मनुष्या अधियन्ति हि त्वां गुणेषु बुद्ध्या कवयो वदन्ति तं त्वां भयं नाथ समुज्जिहानं सरोजनाभादिचिरेप्सितार्थम् दृष्ट्वा गता निर्वृतिमद्य सर्वे गजादवार्ता इव गाङ्गमम्भः स त्वं विभत्स्वाखिललोकपाला वयं यदर्घास्तव पादमूलं समागतास्ते बहिरन्तरात्मं किं वान्यविज्ञाप्यमशेषसाक्षिणः अहं गिरित्रश्च सुरादयो ये दिक्षालयोऽग्नेरिव केतवस्ते किं वा विदामेश पृथग्विभोता विधत्स्वशं नो द्विजदेवमन्थम् शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति